వినండి, దావీదు పైకొస్తున్నప్పుడు ప్రతిదినం కష్టాలు పాలయ్యాడు. ఎందుకంటే నువ్వు పైకి వస్తున్నప్పుడు విను సహోదరి సహోదరులు, సైతాను మౌనంగా ఉండలేడు. ప్రతిదినమో ఏదో విధంగా నిన్ను పడేయడానికి సైతాను ప్రయత్నం చేస్తాడు. పైకి వస్తున్న దావీదును ప్రతిదినమో సౌలు ఏం చేయాలని ప్రయత్నం చేశాడు? చంపేయాలే ప్రయత్నం చేశాడు. 39వ అధ్యాయం ఆదికాండము. నువ్వు పైకి వస్తున్నావా? అయితే వినో, ప్రతిదినము శోధన ఉంటుంది, ప్రతిదినము పోరాటం ఉంటుంది, మర్చిపోవద్దు. 39వ అధ్యాయము 10వ వచనము. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచూ ఉండెను. దినదినము శోధన. ఉద్యోగం చేసే చోట యోసేపుకు దినదినము శోధనే. ఉద్యోగం చేయడానికి ఆ ఇంటికి వెళ్తే చాలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పాపిష్టురాలు దినదినము యోసేపుకున్నటువంటి గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదము, తన పరిశుద్ధమైన జీవితం. అది తనకు ఆధారం. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేయాలని చెప్పి సైతాన్ ఏం చేస్తున్నాడు? దినదినమో యోసేపును ఒక అమ్మాయి ద్వారా శోధిస్తూ ఉన్నాడు. అమ్మ, చెల్లి వింటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ఆశపడుతున్నావు, చాలా సంతోషం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు పరిశుద్ధంగా జీవించాలి ఆశపడుతున్నారు, చాలా సంతోషం. దయచేసి గమనించండి, జీవితంలో సరిహద్దులు చాలా అవసరం. నా మాట వింటున్నారా? జీవితంలో సరిహద్దులు చాలా అవసరం. సముద్రంలో కెరటాలు సరిహద్దును చేరినప్పుడు అది ఉల్లాసాన్ని ఇస్తాయి. ఆ సరిహద్దులను చెరిపేసినాయి అనుకోండి, చెప్పండి ఏంటో, ఒక ఉగ్రరూపాన్ని, ప్రళయాన్ని మిగులుస్తాయి. సరిహద్దుల వరకు వచ్చినంత వరకు పర్వాలా కెరటాలు, ఆ సరిహద్దులు దాటేసిందంటే ప్రమాదం పొంచి ఉంది, ప్రళయము పొంచి ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ స్నేహంలో సరిహద్దులు ఉండాలి. ఇది నేను దాటి స్నేహము చేయను, ఈ స్నేహితుడిని, ఈ స్నేహితురాల్ని ఈ సరిహద్దు దాటి నేను నా జీవితంలోనికి రానివ్వను. సరిహద్దుల్లో ఉన్నంత వరకు స్నేహము సంతోషాన్ని ఇస్తుంది. ఆ సరిహద్దులు దాటినట్లయితే అదే స్నేహము నీకు తీరని సంతాపాన్ని మిగులుస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోదు సుమా. ఉద్యోగం చేస్తున్న చోట ప్రతిరోజు శోధనే యోసేపుకు. కారణం ఏమిటంటే అతడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత తనను బహుగా దీవించింది. పరిశుద్ధంగా జీవిస్తున్నారా? అయితే మీరు దీవించబడతారు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నీతిమంతులను బలపరచాలి, నీతిమంతులను హెచ్చించాలి, నీతిమంతులు చేసే ప్రార్థన ఆలకించాలి దేవుడు ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరులు, దేవుని కళ్ళు నీ మీద ఉండాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆశిస్తున్నావా? అయితే నువ్వు యథార్థంగా జీవించాలి. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. తాను అభిషేకించబడిన రాజు, ఓ రోజు దేశాన్ని పరిపాలించాల్సినటువంటి రాజు దావీదు. దాడి జరుగుతుంది. దేని మీద? అతడు కలిగి ఉన్న అధికారం మీద దాడి జరుగుతుంది. ప్రతిదినము పైకొచ్చేవాడి మీద దాడి జరుగుతుంది. పైకొస్తున్నటువంటి యోసేపు మీద దాడి జరుగుతుంది. తన పరిశుద్ధత మీద దాడి జరుగుతుంది. 16వ అధ్యాయము న్యాయాధిపతులు. సంసోనుకున్నటువంటి బలం ఏమిటి చెప్పండి? సంసోను లాంటి బలాఢ్యుడు ప్రపంచంలో ఎవరు లేరు అనేది ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వాస్తవం. అతని బలము మీద దాడి జరుగుతుంది. ఎలా? 16వ అధ్యాయము 16వ వచనము. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి. ఏమిటండి ఇది? సంసోను ఎవరు? పుట్టుకలోనే ప్రత్యేకించబడినవాడు, పుట్టుకలోనే ప్రతిష్ఠించబడినవాడు, పుట్టుకతోనే పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడినవాడు, పుట్టుకతోనే దేవుని యొక్క ఆత్మను కలిగినవాడు సంసోను. బహుబలాఢ్యుడు. ఇశ్రాయేలీయుల పక్షమున యుద్ధం చేసి శత్రుభీతి లేకుండా ప్రశాంతంగా తన ప్రజలను జీవింపచేయవలసిన వాడు సంసోను. దయచేసి గమనించండి, అతడు కలిగి ఉన్నటువంటి బలము శత్రువుని వణికింపచేసింది. ఇప్పుడు దాడి జరుగుతుంది. దేని మీద? అతడు కలిగి ఉన్న బలము మీద. ఆఖరికి సంసోను ఎక్కడి దాకా చేరిపోయాడంటే, మహాబలాఢ్యుడే, చచ్చిపోతే బాగుండు అనే స్థాయికి చేరిపోయాడు. ఆఖరికి చచ్చిపోయాడండి. ఎక్కడైతే తను విసిగిపోయాడో, ఎవరితోనైతే తను విసిగిపోయాడో
ఆమె ఇంటిలోనే సంసోను శత్రువుకు దొరికిపోయాడు. వాళ్ళ మధ్యే సంసోను చచ్చిపోయాడు, ఓడిపోయాడండి. సహోదరి సహోదరులు, మీరు పైకి వస్తున్నప్పుడు సైతాను దాడి చేస్తాడు. ప్రతిదినము దావీదు మీద దాడి, ప్రతిదినము యోసేపు మీద దాడి, ప్రతిదినము సంసోను మీద దాడి, ప్రతిదినము మన జీవితాల్లో ఆటంకాలు వస్తాయి. సహోదరులు సహోదరులు, మీరు పైకి రావాలని ఆశపడుతున్నారా? జీవితంలో విజయం సాధించాలని ఆశపడుతున్నారా? ఉన్నత స్థితికి చేరాలని ఆశపడుతున్నారా? అయితే వినండి, మనం ఆ ప్రక్రియలో, ఆ ప్రయాణంలో, మన ప్రయత్నంలో పైకి వస్తున్నప్పుడు సైతాను మౌనంగా ఉండడు అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేసి ఇక పైకి రాకుండా చేయాలనే ఉద్దేశం అది కాదు సుమా. యోసేపు పైకి వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ప్రతిరోజు ఒక స్త్రీ తనను శోధిస్తున్నా కూడా లొంగకపోవడం వల్ల పైకి వచ్చాడు. దావీదు పైకి వచ్చాడు. ప్రతిరోజు కూడా సౌలు తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నా దేవుడు మాత్రం దావీదును సౌలు చేతికి అప్పగించలేదు కాబట్టి పైకి వచ్చాడు. ఏదో విధంగా ఒక లోపాన్ని కనుక్కొని దానియేలును అణిచివేయాలి అని వాడు ప్రయత్నం చేసినా దానియేలు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి వాళ్ళెవ్వరూ కూడా దానియేలుని ముట్టలేకపోయారు. సింహాలు కూడా దానియేలుని టచ్ చేయలేకపోయినాయి. నువ్వు దేవుణ్ణి కలిగి దేవుని సహాయంతో నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించి పైకి వస్తున్నప్పుడు శత్రువులు ఉంటారో, అణిచేసే ప్రయత్నం చేస్తారో, అవమానపరుస్తారో, అన్యాయంగా నీ మీద నిందలు వేస్తారో, దయచేసి విను, ఇదంతా కూడా పైకొచ్చే వారిలో సహజంగా ఉండేటటువంటి అనుభవాలే అనే విషయం మర్చిపోకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎంత మంచి స్నేహితుడు నాయన. మా కష్టంలో తోడుగా ఉంటావు నాయన. మేము కష్టించి ఫలించినప్పుడు నువ్వు మమ్మల్ని ఫలభరితులుగా చేసినప్పుడు మాకు నువ్వు కిరీటముగా ఉంటావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ద్వేషించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ వారి మధ్య మమ్మల్ని ప్రేమించే స్నేహితుడుగా నువ్వు ఉన్నావు. ప్రేమించే స్నేహితులను కొంతమంది నువ్వు ఇచ్చావు. వారిని చూస్తూ మా జీవితంలో మేము ముందుకు సాగాలి. అట్టి కృప మాకు దయచేయండి. ఒంటరితనంతో బాధపడుతున్న వారిని, ఏకాకిని అని ఏడుస్తున్న వారిని నాయన, ఒంటరిగా విడిచిపెట్టిన దేవుడు కాదయ్యా. నీ కుమారుణ్ణి స్నేహితునిగా ఈ లోకానికి పంపించావుగా. మేము ఒంటరిలో కాదు నాయన. నీతోనే జయ జీవితాన్ని కొనసాగించే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.